ఆన్ ద ఎడ్జ్ అంటాం. కొన్ని కథలు ఇట్ ఈస్ ఒక కత్తి మీదలా ఉంటుంది. చాలా ధైర్యం ఉన్న, చాలా తెలివి ఉన్న, చాలా కాన్ఫిడెంట్గా ఉన్న ఒక డైరెక్టర్ వల్ల మాత్రం ఇలాంటి సినిమాలు చేయగలం. ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, హ్యూమరస్ ఫిల్మ్. ఈరోజు మన ఇండస్ట్రీకి, తెలుగు సినిమాలకి కావాల్సిన హై ఆక్టేన్, ఒక యాక్షన్ కానీ, లవ్ కానీ, ఒక మంచి డాన్సెస్ కానీ, అండ్ ఒక కొత్త కుర్రోడ్తో ఇంత పెద్ద స్పాన్లో ఒక సినిమా తీయాలి. అండ్ నేను అడిగాను, ఎంత ధైర్యం నీకు అన్న. నా ఎన్ని సంవత్సరాల అనుభవంలో నేను కూడా దీన్ని ఈయన ఎలా తెరకెక్కిస్తాడనే డౌట్ అర్థమవుతుంది. బట్ ఒక క్లియర్గా ఒక వెరీ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ని, ఒక న్యూ జానర్ స్క్రిప్ట్, ఒక కమర్షియల్ ఫార్మాట్లో ఒక న్యూ జానర్ స్క్రిప్ట్. నేను ఎన్నో భాషలు నటిస్తాను కాబట్టి నాకు ఇలాంటి కథ విన్నప్పుడు, ఇలా వింతమైన కథను విన్నప్పుడు, అండ్ సినిమా అవుతుంటే ఎక్కడో ఒక చోటు ఇది మనకందరికీ కాదు, అది బ్రహ్మానందం ఉన్ని, బెల్లంకొండ ఉన్ని, చోటాకే నాయుడు ఉన్ని, మొత్తం టెక్నీషియన్స్ అందరికీ ఒక్క విషయం తెలిసిపోయింది, ఓన్లీ దిస్ మ్యాన్ నోస్ వాట్ హీ ఈస్ డూయింగ్, అండ్ సరెండర్ అయిపోయారు. అండ్ ద హోల్ ఫిల్మ్ హెస్ గాన్. అండ్ నిజంగా నేను ప్రాయశः నా 300 సినిమాల ఎక్స్పీరియన్స్లో ఐ కెన్ అసెస్ ఒక డైరెక్టర్ సినిమాలు తీస్తుంటే ఏ జానర్లో తీస్తూ వెళ్తాడని. నేను మొత్తం సినిమా ఇవాళ ఆయన ముందు ఒప్పుకుంటున్నాను, నేను ఒక సర్ప్రైజ్గా చూశాను వినాయకుని. అండ్ ఎంత హార్డ్. అండ్ ఇన్ని సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత ఇంకో కొత్త వినయ్ నాకు కనిపించాడు. ఆయనలో ఉన్న అద్భుతమైన ఒక నటుడు. ఎందుకంటే ఈ క్యారెక్టర్ టోటల్ రివీల్ చేయలేను, బికాస్ చాలా నా కెరియర్లో చాలా ఇంట్రెస్టింగ్ రోల్ ఇది. ఆ ఇంట్రెస్టింగ్ రోల్ని నేను యాక్టర్గా ఎలా వెళ్ళాలంటే ఇది యాక్టింగ్ కాదు, బట్ స్క్రిప్ట్, స్క్రీన్ ప్లేకి తగ్గట్టుగా ఒక పేస్ కావాలి అని డిఫరెన్సెస్ ఇన్ ఎవ్రీ మూడ్ని తనకు కావాల్సిన మీటర్లో చెప్తూ వెళ్తుంటే ఐ ఫౌండ్ మై సెల్ఫ్ డూయింగ్ సంథింగ్. అంటే నాకు కూడా ఇదేదో పెద్ద ఛాలెంజింగ్ అనిపించింది, బట్ మొత్తం ఇందులో రావట్లేదు నాకు. బట్ యాజ్ ఐ ఫినిష్ అండ్ బై ద టైం నేను డబ్బింగ్ వచ్చేసరికి ఆశ్చర్యపోయాను. ఐ థింక్ దిస్ సినిమా, ఈ సినిమా తర్వాత మీరు బ్రహ్మానందం గురించి, నా గురించి, మన సాయి గురించి, చోటాకే నాయుడు గురించి, దేవిప్రసాద్ గురించి, అందరి గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా మీ అందరికీ ఒక కొత్త వినయ్ కనిపిస్తాడు. దట్ ఐ వాంట్ టు సే ఫస్ట్, బికాస్ దిస్ ఫిల్మ్ అవుట్ అండ్ అవుట్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్ విల్ బిలాంగ్ ఓన్లీ టు వినాయక్, బికాస్ మేము ఎవరు క్లెయిమ్ చేయలేదు. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్, చాలా సంవత్సరాల తర్వాత బ్రహ్మానందం గారికి నాకు మధ్యలో ఉన్న ఒక హ్యూమర్, ఇద్దరికి ఏం చేస్తున్నామని తెలియదు. అండ్ 2 క్యారెక్టర్ ట్రావెల్ అవుతూ డెఫినెట్గా థియేటర్లో మామూలుగా ఉండదు నవ్వు. అండ్ ఆ హ్యూమర్ టైమింగు వినాయకుడు నేను దిల్లప్పుడు చూశాను, బట్ అప్పుడు నాకు అర్థం కాలేదు. బట్ ఇట్ వాస్ వెరీ హిట్ అండ్ ప్రాబ్లీ మా క్యారెక్టర్ ఇది అనుకున్నాను. బట్ ఈ సినిమాని చూస్తుంటే యూ విల్ చాలా కొత్తగా, ఇట్ ఈస్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ అబౌట్ దిస్ బాయ్ సాయి, నాకు బెల్లంకొండ చాలా సంవత్సరాల నుంచి తెలుసు. ఆయన వచ్చి ఈ సినిమా చేయమని నాకు ఒక తండ్రి కనిపించాడు ఫస్ట్. అంటే ఒక ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు తీస్తూ, ఇన్ని కష్టాలు పడుతూ, ఎక్కడో ఒక చోటు తన తనయుడు ఆయన హీరో చేయాలి. బట్ హ్యాట్స్ ఆఫ్ టు సాయి, ఒక తండ్రి, ఇంత పెద్ద నిర్మాత. మనం చూస్తున్నాం సన్స్ కమింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ, బట్ యాక్చువల్లీ ఈ సినిమా తన టాలెంట్తో నిలబడతాడు. ఆయన అమెరికా వెళ్ళి చదివింది, ఆయన వెస్ట్రన్ సినిమాస్ గురించి నాతో మాట్లాడేది, ఆయనకున్న సెన్సిబిలిటీస్, ఆయనకున్న తపన, అండ్ ఆయనకున్న ఈజ్. కొంచెం సార్ మీ ముందు అన్నాడు, మీ ముందు కాదా, బట్ నాకెక్కడో వెరీ రేర్లీ, యూజువలీ ఒక కొత్త ఆర్టిస్ట్ వస్తే మనం చాలామంది న్యూ ఫేసెస్తో నేను యాక్ట్ చేశాను, తర్వాత వాళ్ళు పెద్ద స్టార్స్లు అయ్యారు, నేను చూశాను ఆ జర్నీని. ఫస్ట్ సినిమాకే ఒక ఫేస్ మౌల్డ్ అవ్వడం అనేది, ఆ కంఫర్ట్ జోన్ అనేది ఈ కుర్రోడ్లో కనిపిస్తుంది. ఎందుకంటే అది ఏం కసితో నేర్చుకున్నాడు అండ్ బలే పెంచాడు. నేను అదే బెల్లంకొండ చూశాను, యూ హ్యావ్ బ్రాట్ అప్ అ వండర్ఫుల్ సన్. అంత తేడా ఉంది ఇద్దరికి, బట్ అంత కమిట్మెంట్ ఉంది ఆ కుర్రోడ్కి. హిజ్ వే ఆఫ్ డాన్సింగ్, గ్రేస్ ఈస్ దేర్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ జంపింగ్ అరౌండ్, యాక్షన్ అండ్ ఇవన్నిటికన్నా కామెడీ టైమింగ్ అండ్ పర్ఫార్మెన్సెస్. అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫార్ బెల్లం
దట్ తనకి ఇన్ని సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చిన తర్వాత కొడుకు వల్ల పేరు రావడం అనేది, అండ్ హూ విల్ కంటిన్యూ హిస్ ప్రొఫెషన్ యాజ్ అన్ యాక్టర్. చాలా అద్భుతమైన అనుభవం నాకు. ప్రకాష్ రాజ్ కళ్ళల్లోకి చూస్తూ యాక్ట్ చేయడం అవతల యాక్టర్కి చాలా కష్టం, అది నాకు తెలుసు పర్సనల్గా. ఆయన ముందు నిలబడతాడు ఎలాగా అని ఫస్ట్ డే నేను చాలా అనుకున్నా. బదామీలో షూటింగ్, వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్లా చేసేస్తున్నారు. అంటే ఒక 60 సీన్లు ఉంటే దగ్గర దగ్గర ఒక 40 సీన్లు హీరో ప్రకాష్ రాజ్ గారు కలిసి ఉంటారు. వాళ్ళిద్దరూ ఒక మామూలుడు అంటూ అదే. మరి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఎప్పుడు మాట్లాడుకున్నారు నాకు తెలియదు. వచ్చి షార్ట్ పెట్టిన తర్వాత మామూలుగా చాలా ఆయన ఎప్పుడో నుంచో పరిచయం ఉన్నట్టు తనకి ఏదో ఒక వాళ్ళిద్దరి మధ్య మనం కోరుకునే ఒక ఇది కనిపించిపోతుంది. అసలు తనకు బెరుగు కానీ ఇది కానీ, అంటే బేసిక్గా బెల్లంకొండ సురేష్ గారు ప్రకాష్ రాజ్ గారు ఇద్దరు కూడా ఫస్ట్ ఫ్రెండ్స్. అంటే ఒక ఫ్రెండ్ కొడుకుని తన దగ్గరికి తీసుకుని ఈ కథను అర్థం చేసుకుని ఈ పాత్ర ఇలా చేయాలి అలా చేయాలని వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఏదో చేశాడు మొత్తానికి మ్యాజిక్. దీనికి ఆ అబ్బాయికి ఆ కంఫర్ట్ ఇచ్చాడు ఒక స్నేహితుడి కొడుకు కోసం. బ్రహ్మాండంగా చేశారు. అంటే ఇందాక తన మాటల్లో ఇందాక ఒక కొత్త అబ్బాయిని చూసినట్టు ఉండదు స్క్రీన్ మీద అని అంటే నిన్న చాలామందికి కొన్ని రీల్ రెడీ అయితే సరదాగా ఫస్ట్ రీల్ నుంచి కొన్ని రీల్ ఒక 5-6 రీల్స్ సినిమా వేసాం. అందరూ కొత్త వాళ్ళకి సినిమా గురించి ఏం తెలియదు. వాళ్ళు అసలు హీరో కొత్త అబ్బాయి అని కానీ, లేకపోతే హీరో వాయిస్ ఎలా ఉంది, లేకపోతే హీరో ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు అలా ఏం లేదు. వాళ్ళకి చూసా భలే ఉందండి అది ఇది అని చెప్పేసి వాళ్ళు చాలా ఆనందంగా మాట్లాడుతున్నారు. నేను అనుకున్నా ఓకే అసలు సాయి నటన అంటే ఒక అనుభవం ఉన్న వాళ్ళు నటనలాగే ఫీల్ అవుతున్నారు. అది మాకు చాలా ఈ సినిమాకి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరి గురించి ఆయన మాట్లాడారు. ఫస్ట్ మెయిన్ పిల్లర్ ఈయన బ్రహ్మానందం గారు, ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మానందం గారు మెయిన్ పిల్లర్స్ ఈ సినిమాకి. అలాగే సమంత, అందరూ కూడా ఏదో కొత్త అబ్బాయితో చేస్తున్నాం అని వాళ్ళ అబ్బాయిని చాలా బాగా చుట్టూ వాళ్ళు కాపలా కాశారు. వాళ్ళ మధ్య అబ్బాయి చాలా కొత్త వాళ్ళ కాకుండా చాలా ఒక 10-15 సినిమాలు చేసిన స్టార్ లాగా యాక్ట్ చేశాడు. డెఫినెట్గా ఈ ఆడియో పెద్ద హిట్ అయింది. చాలా దానికి దేవికి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే అందరికీ నా థ్యాంక్స్. త్వరలో ఆల్మోస్ట్ ఇంకో 1 వీక్ లోపలనే మీ ముందుకు సినిమా వస్తుంది.